హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో, శ్రావణ మాసంకైతే నేనైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఇందాకనే ఈరోజు వ్యాక్సిన్ ఉందనమాట. ఈరోజు బుధవారం రోజైతే ఈ వీడియో అనేది షూట్ చేశాననమాట. బుధవారం బ్లాగ్ అనమాట. ఇంగా మార్నింగ్ అయితే ఆహ్, అదే వ్యాక్సిన్ ఉందని వెళ్ళేసి మధ్యాహ్నం అయితే 1:00 అట్లా ఇంటికొచ్చిన తర్వాత ఇంగ తినేసిన తర్వాత ఈ క్లీనింగ్ అనేది పెట్టుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి స్టాండ్ అయితే తీసేసి ఇక్కడ స్టాండ్ కింద ఉన్న దుమ్ము అంతా ఉంటది గదా! అదంతా తీసి క్లీన్ చేస్తున్నాను. అంటే నేను మొన్ననే బోనాల పండగకంతా క్లీన్ చేశానండి. ఇంగ మళ్ళీ ఒకసారయితే డీప్ క్లీనింగ్ చేద్దామని ఇక్కడైతే క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఈ స్టాండ్ వచ్చేసి నేనైతే ఈ విధంగా ఇప్పుడు న్యూ మోడల్ అని ఈ విధంగా తీసుకున్నా. కొంచెం ఇది ఏంటంటే ఇది సీకుల్లాగా ఇట్లా ఉంది గదా! కొంచెం కడగడానికైతే కొద్దిగా ఇబ్బందిగానే ఉంది గానీ, తొందరగా అయితే క్లీన్ అయిపోతదనమాట. ఇంగ క్లీన్ చేసిన తర్వాత ఇక్కడైతే మళ్ళీ సెట్ జేస్తున్నాను. బావుంటది. ఇది కొంచెం ఏంటంటే కింద మనం పేపర్స్ ఏసుకోవాలి. పేపర్స్ ఏసుకోకుంటే మనం అలానే కడిగిన ప్లేట్స్ పెట్టినామనుకో అది సినిమొచ్చేస్తున్నాయన్నమాట. ఇప్పుడైతే నేను ప్రస్తుతానికైతే అట్లనే పెట్టేస్తున్నాను. ఇంతకుముందయితే పేపర్స్ ఏసి పెట్టేశాను. ఇగ తర్వాతయితే పెడతాననమాట. ఇప్పుడైతే ఇవి ఈ ప్లేట్స్ ఇవన్నీ ఆరిపోయినాయనమాట. ఇంగ అవైతే అట్లా పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ డబ్బాలు ఇవన్నీ ఉన్నాయి గదా! నేను ఇంగ మొన్ననే బోనాల పండగకి అంతా క్లీన్ చేసినా గదా! ఇంగ అందుకోసమని ఇదంతా పేపర్స్ అయితే తీసేసి తుడిచి పెట్టేస్తున్నాను. తడి క్లాత్ తోటి ఈ డబ్బాలన్నీ తుడిచేసి పెట్టేస్తున్నాను ఇట్లా. ఒక్కొక్క సెల్ఫ్‌లో ఇలా తుడుచుకుంటూ చేస్తున్నాను. ఒక్కటే రోజయిందండి క్లీనింగ్ అయితే అసలకి. కిచెన్‌లో అలాగే సెల్ఫ్‌లో హాల్‌లో సెల్ఫులలో, మంచాల మీద కవర్స్, బెడ్ షీట్స్ అవన్నీ పిండేసిన. ఇగ మార్నింగ్ అయితే వాషింగ్ మిషన్‌కి బట్టలు వేసేసి వెళ్ళాను. బెడ్ షీట్స్ గానీ, డోర్ కర్టన్స్ అవన్నీ. ఇగ మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఈ వర్కయితే స్టార్ట్ చేశాను. నాకొచ్చేసి 6:30, 7 అయింది. అంతా పని అయిపోయే వరకి. ఇంగా ఇవన్నీ బౌల్స్ అయితే ఇగ కడిగేసి పెట్టేసాను. అన్నీ నీట్‌గా ఇక్కడైతే సర్దేసి పెట్టుకుంటున్నాను. ఈ రోజైతే నాకు తొందరగా పని అయిపోయింది. అట్లా అనిపిచ్చింది. అంత ఏంటంటే నేను మొన్న బోనాల పండగకి చేశాను గదా! క్లీనింగు. ఇంగంత దుమ్ము అనేది అంతగా అనిపించలేదనమాట. తొందరనే అయితే క్లీనింగ్ అయిపోయింది. ఇగ క్లీన్ అంతా చేసేసిన తర్వాత ఆ రూమ్ అయితే ఊడ్చేసాను. ఊడ్చి ఇవతలైతే ఇక్కడ సెల్ఫ్‌లో అయితే మా పిల్లలకి ఇక్కడ గేమ్స్ పెట్టినప్పుడు ప్రైజ్‌లొస్తాయి గదా! అవన్నీ పైన బెట్టేసున్నాను. కొంచెం షోకేజ్‌గా ఉంటాయని, బావుంటాయని. ఇంగ అక్కడైతే అవన్నీ తుడిచేసి పెట్టేస్తున్నాను. మా బాబు, పాప అయితే స్కూల్‌కెళ్ళిరనమాట. నేను అంటే ఈరోజు వీడియో పెడుతున్నా గదా! ఏంటంటే ఆగస్ట్ 15థ్ కంటే ముందుదనమాట. అంటే నిన్న అనమాట వీడియో నేను ఇది చేసింది. ఇగ పిల్లలైతే స్కూల్‌కెళ్ళిర్రు. మా చిన్నప్పుడైతే ఇంగ జెండా ఉందంటే ముందు రోజు మధ్యాహ్నం హాలిడే ఇస్తుర్రి. ఇప్పుడైతే ఇంగ హాలిడే ఏమివ్వరు. పిల్లలైతే ఇంగా మధ్యాహ్నం లంచ్ చేసేసి స్కూల్‌కైతే వెళ్ళిపోయిర్రు. పాప ఉంటే నాకు చాలా హెల్ప్ చేస్తదనమాట. ఇక్కడైతే ఇవి గాజులు, బ్యాంగిల్స్ అన్ని సెట్స్ ఉన్నాయి గదా! అవైతే పాప డబ్బలలో అయితే వేసి పెట్టేసింది ఇంతకు ముందే. ఇంగ అవన్నీ నీట్‌గా తుడిచేసి పెట్టేస్తున్నాను. ఇక్కడ మా పాప ఏందంటే హాస్టల్‌కెళ్తదని ఒక వీడియో పెట్టాను గదా! వెళ్తదేమో అని ఇవన్నీ కొన్నాననమాట అప్పుడు సబ్బు పెట్టేది. ఇంగ దీన్ని ఇక్కడే పెట్టి ఉన్నాను. ఇప్పుడైతే ఇట్లా యూజ్ వచ్చిందనమాట. ఇక్కడ పిన్ పంచ్ అవన్నీ ఉంటాయి గదా! అవన్నీ పెట్టేసిన. ఇక్కడ మా ఏంటంటే మేకప్ కిట్ అనమాట అక్కడొచ్చేసి అక్కడ పెట్టేసి ఇగ అది ఆ సెల్ఫ్‌లో అయితే క్లీన్ చేసేసి ఇగ అన్నీ సదిరేసి పెట్టేసిన తర్వాత ఇదంతా ఇల్లయితే నీట్‌గా క్లీన్ చేస్తున్నాను. ఇంగొక్కదాన్ని చేసుకునే వరకే కొంచెం నీరసంగా అనిపిచ్చింది. ఇంగ ఇక్కడ ఉప్పు, పసుపు అవన్నీ ఉంటాయిగా కడిగేసి పెట్టేసాను. అలాగే నేనైతే ఫ్రెష్ అప్ అయిన కొంచెం మొహం కడుక్కుంటే కొంచెం నీరసం తగ్గుతదని నీరసంగా అనిపిచ్చింది. ఇంగా మొహం కడుక్కున్న తర్వాత ఇక్కడ బట్టలు తీస్తున్నాను గదా! ఇవన్నీ ఫోల్డ్ చేసేదుందనమాట. ఒక్క 2 డేస్ అయితే మంచిగుంటాయి పెట్టినంక. ఇంగ తర్వాతయితే మళ్ళీ యథావిధిగానే ఉంటాయి. ఇంగ మా వారొచ్చేసి కొన్ని జామకాయలు తీసుకొచ్చిండు. మార్నింగ్ ఏమైందంటే ఇక్కడ మా పిన్ని వాళ్ళ కొడుకైతే తమ్ముడనమాట.
వాడు పాయిజన్ తీసుకుండు. ఇంగ దానికోసం మార్నింగ్ అయితే హాస్పిటల్‌కి వెళ్ళి మళ్ళీ చూసేసి వచ్చేసాను. ఇగ మా వారైతే అక్కడే ఉండుండే. మార్నింగ్ వెళ్ళినాం గదా! ఇంగ మధ్యాహ్నం వరకు అక్కడ 4 వరకు అక్కడే ఉన్నాడు. ఇంగ వస్తూ వస్తూ జామకాయ అయితే తీసుకొచ్చిండు. ఇంగ ఆలోపైతే నాకు కిచెన్‌లో అంతా పని కంప్లీట్ అయిపోయింది. ఇంగ ఇల్లంతా ఊడ్చిన తర్వాత తుడిచేసి ఇక్కడైతే ఇంగ కొంచెం మొహం కడుక్కొనొచ్చినంక ఈ సెల్ఫ్‌లున్న పిల్లల బట్టలు అవన్నీ డైలీ యూజ్‌కి యేసుకుంటాం గదా! ఇంగ అవైతే మడత బెడదామని ఇంగ జామకాయలు తెచ్చిండు గదా! అది తింటూ ఇక్కడైతే బట్టలైతే మడత బెడుతున్నాను. ఈ బట్టలు ఇలా ఫోల్డ్ చేసి పెట్టిన ఒక 2, 3 డేస్‌కైతే ఇంగ మళ్ళీ అవి ఎప్పటిలాగానే అయిపోతూ ఉంటాయి. ఇక్కడైతే ఈ విధంగా అయితే అన్నీ ఫోల్డ్ చేసి పెట్టేసాను. ఈ శ్రావణ మాసం అలాగే ఇప్పుడు పండగలొస్తున్నాయంటే ఇంగా ఇల్లంతా నీట్‌గా, క్లీన్‌గా కనిపిస్తూ ఉంటుంది గదా! అందరూ జేసుకుంటారు గదా! ఇక్కడైతే బట్టలు ఫోల్డ్ చేసి సెల్ఫ్‌లలో అయితే పెట్టేస్తున్నాను. కొంచెం పనులైతే ఉన్నాయన్నమాట. ఏంటంటే ఫోల్డ్ చేసి పెట్టిన తర్వాత అంటే పూజ సామాను అవన్నీ ఉన్నాయి గదా! అవన్నీ నీట్‌గా క్లీన్ జేసి పెట్టుకోవాలి. మళ్ళీ ముందు రోజు పండగ ముందు రోజు కొంచెం మనమేందంటే షాపింగ్‌కి వెళ్ళాల్సొస్తది గదా! ఆ షాపింగ్ పనులే అవే ఉంటాయన్నమాట. అందుకని ముందు రోజే ఇగ తెచ్చుకుందామని క్లీన్ చేద్దామని క్లీన్ చేద్దామని ఇవైతే ఇలా పెట్టేసుకున్నాను. సెల్ఫ్‌లో అయితే బట్టలు సదిరేసిన తర్వాత ఇక్కడైతే చాలా అనిపించింది నాకు. ఎందుకో హ్మ్, ఏంటంటే అంతా క్లీన్ చేసుకుంటాం గదా! హౌస్ క్లీన్ చేసినప్పుడు మంచిగా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది మైండు. చాలా అనిపిస్తది. ఇంగా ఇక్కడైతే చూయించిన నేను. అలాగే నా బట్టలు డైలీ వేర్ శారీస్ ఉన్నాయి గదా! అవి గూడా పెట్టేసుకున్నాను. మడత పెట్టేసుకొని ఇక్కడైతే కర్టెన్స్ అయితే వేస్తున్నాను. ఈ కర్టెన్స్ నేను వైట్ క్లాత్ ఉంది గదా! ఆ కర్టెన్స్ అయితే నేను ముందల డోర్‌కయితే వేశాను. అదేసినప్పటి నుంచి అదేంటంటే కొంచెం తిక్కుగుందనమాట క్లాతు. మా వారొచ్చేసి గాలొస్తలే, ఏమొస్తలే అది చాలా లావుంది అనన్నాడు. అందుకని ఇక్కడైతే సెట్ జేసినా నేను. ఎట్లుందో కామెంట్ చేయండి. ఇదేనండి వీడియో. బాయ్ అండి. నా క్లీనింగ్ అయితే.